నమస్తే అండి. ఈరోజు మనము క్రిస్పీగా చికెన్ పకోడాని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక హాఫ్ కేజీ వరకు బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఇందులో సాల్టు, మీ తినే కారాన్ని బట్టి కారం, ఇందులోని ధనియాల పౌడర్, అలానే గరం మసాలా, ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇందులోని 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోని కొంచెం ఆయిల్ కూడా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇక్కడ మనం వేసుకున్న మసాలాలు పిండి మొత్తం చికెన్ ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా చికెన్ ముక్కలకి మొత్తం పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కనుంచుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా మ్యారినేషన్ చేసి పెట్టుకున్న వీటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా ప్యాన్కి సరిపోయినన్ని వేసుకోవాలి. ఇలా వేసుకొని వెంటనే కదిలించకుండా 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత 2 సైడ్లకి తిప్పుతూ మీడియం టు హై ఫ్లేమ్ మీద పకోడీ బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ మీడియం టు హై ఫ్లేమ్ మీద పకోడీ బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యి ముక్క బాగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొన్ని పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇందులోని కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుతూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని ఒక స్టైనర్లో వేసుకుంటే ఎక్స్ట్రాగా ఉన్న ఆయిల్ మొత్తం కిందకు వచ్చేస్తుంది. ఇదే విధంగా మిగిలిన పకోడీని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న పకోడీని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి క్రిస్పీ చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.